శ్వాసే గురువు అని ఎందుకన్నాడు అని చెప్పేసి ఎప్పుడు డౌట్ ఉంటుంది సార్ నాకు ఒకటి. గురువుగారు ఎవరిని గురువు అనొద్దు, శ్వాసే గురువు అన్నారు. మేము అనుకుంటున్నాము మా గురువుగారు రాఘవరావు సార్ అన్నారు కదా! శ్వాసే గురువు అని ఎందుకన్నారు? అని చెప్పేసి డౌట్ ఉంటే అది సార్ చెప్పిన క్లాస్‌లో కొద్దిగా క్లియర్ అయిపోయింది సార్. గురువు అంటే ఎవడు? మన సరైన మార్గంలో నడిపించావు, అవును సార్. మన జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, మన దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేసేవాడు. అవును. ఇప్పుడు ఇవన్నీ దేని వల్ల జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం ఆ చేసేవాడు. అది మరి నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టకపోతే ఈ మార్పులన్నీ వస్తాయా? రావు సార్. ఎంత పత్రిక గారు చెప్పినా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టలేదు. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టాక మార్పులు వచ్చినాయి. అవును సార్. అంటే ఇప్పుడు గురువు గారు పత్రిక గారా లేకపోతే శ్వాస? శ్వాస. అర్థమైందా? అర్థమైంది సార్. అందుకే పత్రిక గారు అంటారు, నేను కాదు మీ గురువుని, శ్వాసే గురువు అని. మీ శ్వాసే మీ గురువు. గురువు అంటాడు. చాలా మందికి ఇది అర్థం కాదు. ఆయన గురువు కాదంటే ఏంటి, ఆయన దగ్గరే మనం అన్ని నేర్చుకుంటున్నాం, కాదని అంటాడేంటి అనుకుంటాం. తెలుసుకుంటున్నాం, కానీ ఆ మార్పులు ఎలా వస్తున్నాయి? శ్వాసను పట్టుకోవడం వల్లేగా. అవును సార్. మరి శ్వాసగా గురువు. అవును సార్. అది అందుకే మీరు క్లియర్‌గా ఒక బుక్ కూడా గైడింగ్ ధ్యానం కాదు, శ్వాస మీద ధ్యాస, శ్వాసని పట్టుకోవాలని క్లియర్‌గా చెప్పేసారు సార్ అందులో కూడా మళ్ళీ. అంతే మరి.